ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? మీరు అన్ని విషయాల్లో ఆత్మలో అభివృద్ధి పొందాలని, దేవుని యొక్క దీవెన అన్ని విషయాల్లో చూడాలని ప్రతిరోజు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న రీతిగా మారని, మాట తప్పని, మార్పు లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనం నిజంగా అతిశయపడాలి, ప్రభువును స్తుతించాలి. ఈ అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మీరందరూ ఆత్మలో బలపడాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్స్ నుండి అనేక మంది దేవుని బిడ్డలు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 అండ్ వర్స్ 17. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను. ఎంత చక్కని వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. యెహోవానగు నేను వారికి ఉత్తరం ఇస్తాను, ఇశ్రాయేలు దేవుణ్ణో వారిని విడనాడను. ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడట. ఒకవేళ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీలో కొన్ని అనుమానాలు ఉన్నాయా, కొన్ని సందేహాలు ఉన్నాయా? దేవుడు నా ప్రార్థన వింటలేదండి, ఆయన నా ప్రార్థనలకు ఎందుకో ఆయన చెవి ఒగ్గట్లేదండి, అందరూ ప్రార్థనలు వింటున్నాడు కానీ నా ప్రార్థన చాలా కాలం నుండి వింటలేదండి, వివాహం కోసం చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఒక మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నానండి, నా బిడ్డల సంరక్షణ కోసం, వారి పోషణ కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎందుకో నా ప్రార్థన దేవుడు వింటలేదనిపిస్తుందండి అని కొన్నిసార్లు కొన్ని సందేహాలు, అనుమానాలు నీతో రావచ్చు. అలాంటి ప్రశ్నలే కనుక నీలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన తన స్వరాన్ని నీకే వినిపిస్తున్నాడు. యెహోవానగు నేను. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి అన్నాడు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు అడుగుతారు ఎవరు పంపించారని. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏమని చెప్పమంటావు? నీ పేరేంటి అని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, అనువాడను, నేను లేనివాడను కాదు. చాలామంది లేనివాడు అంటున్నారు కానీ నేను ఉన్నవాడను, అనువాడను. I am that I am. I shall be that I shall be. I will be that I will be. దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క పేరును చాలా స్పష్టంగా మోషేకు దేవుడు తెలియజేశాడు. యెహోవానగు నేను అంటే ఉన్నవాడను, అనువాడనగు నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట, ధైర్యాన్ని ఇచ్చే మాట. నువ్వు వినమ్రతతో ప్రార్థన చేస్తే, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే, నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేస్తే, దీన మనసుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు వింటున్నాడు అనే విశ్వాసంతో, నమ్మికతో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు స్పష్టమైన విధానంలో నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. బైబిల్లో మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, వారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు విడుదల పొందాడని అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. 4 చతుష్టయముల మధ్య అంటే 16 మంది సైనికుల మధ్య పేతురు బంధించబడి ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం మోకాళ్ళ మీద ఉంది. వారి ప్రార్థనా సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభువా పేతురును విడుదల చేయి, అతని ద్వారా ఇంకా సువార్త వెదజల్లబడాలి, నీ సత్యం ప్రకటించబడాలని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు చేసిన అద్భుతం మనందరికీ తెలిసిన విషయమే. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ మిరకల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ద మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మే ఐ ఆస్క్ యూ టు నీల్ డౌన్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ క్రై అవుట్. లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, ప్రార్థనకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఇర్మియా 33:3లో ప్రభు చెప్పారు. ఉత్తరం ఇస్తానేమో, ఆలోచిస్తానేమో, చూద్దాంలే అని అనలే ఆయన. చాలాసార్లు మనం చూద్దాంలే అంటాం కదా. పిల్లలు ఏమైనా అడిగారు అనుకోండి, మనకిష్టం కానప్పుడు చూద్దాంలే అంటాం. దేవుడు అలా కాదు,
ఆయన ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. నా మటుకు నా జీవితంలో ఎన్నో ప్రార్థనలు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల కుటుంబాలు ప్రార్థన కోసం వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఎన్నో అద్భుతాలు ప్రభు వారి జీవితంలో జరిగిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. మనస్ఫూర్తిగా ఇచ్చాయి. ఒకవేళ ఎంతవరకు గలిబిలి, ఆందోళన, కలవరంలో ఉన్నామేమో, దేవుడు ప్రార్థన వింటాడో లేదో అన్న అనుమానంతో ప్రార్థన చేశాము, పరిపూర్ణమైన మనసుతో, విశ్వాసంతో మోకాళ్ళ ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను, నేను విడిచిపెట్టిన వాళ్ళని వదిలిపెట్టాను. నా అన్న వాళ్ళు అనేక మంది నేను వదిలిపెట్టేశారేమో ఇప్పటికే. బహుశా నీ భర్తని వదిలిపెట్టి ఉండొచ్చు, నీ భార్యని వదిలేసి ఉండొచ్చు, నీ పిల్లల్ని వదిలిపెట్టి ఉండొచ్చు. మన ఈ మధ్యన ఎవరో 2 పిల్లలు ఏడుస్తూ మా దగ్గరికి వచ్చారు. అంటే యవ్వన కాలంలోనే ఉన్నారనుకోండి. అయితే వాళ్ళు ఏడుస్తూ, అన్న మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని బాధపడుతుంటే నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. యూజువల్గా తల్లి ప్రేమ చాలా గొప్పది. అలాంటి తల్లే బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. బిడ్డల బాగోగులు చూసుకోవట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఇలా ప్రపంచంలో చాలామంది నిన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. కడవరకు నీతో ఉంటామన్న వాళ్ళు, లేదా నీకు తోడుంటామన్న వాళ్ళు కూడా చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారేమో. కానీ హియర్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. హియర్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడో వినో. దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు దేవుణ్ణి నేను వారిని విడిచిపెట్టను, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. చాలాసార్లు మనం నాకెవ్వరూ లేరండి అనేస్తూ ఉంటాం చాలా ఈజీగా. ఎందుకోసం అంటే మనకున్న కష్టం, మనకున్న ఇబ్బందిని బట్టి. అలాంటి సందర్భంలో గుర్తుపట్టాలి, దేవుడు నీతో ఉన్నానని ఇన్ని వాగ్దానాలు బైబిల్లో ఇస్తూ ఉన్నప్పుడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వెప్పుడు ఒంటరివి కాదు, నువ్వెప్పుడు అనాథవు కాదు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మహోన్నతులైన దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇస్తాను, ఇశ్రాయేలు దేవుణ్ణి వారిని విడిచిపెట్టనని వాగ్దానం చేశావు. ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీ అద్భుతాలు వారి జీవితంలో జరగాలని కోరుకుంటున్నారు, మహత్కార్యాలు వారి జీవితంలో జరగాలని ఆశిస్తున్నారు, నీ కదలిక వారి కుటుంబాల్లో కావాలని కోరుకుంటున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నారు, అలాంటి వారి ప్రార్థనలు వినండి, అద్భుతాలు చేయండి. వాటితో పాటుగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి. కృంగిపోయిన స్థితిలో, అణగద్రొక్కబడిన పరిస్థితులు ఉన్నారో వారికి విజయాన్ని ఇవ్వండి. కలవరం నుంచి విడుదల చేయండి. నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి. విశ్వాసంతో నింపండి. ఈ రోజంతట్లో కావలసిన నీ వాత్సల్యత, నీ కృప వారి మీద కుమ్మరించమని నీ పాద సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.